లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 8న ఏం జరిగిందో మీకెవరికైనా గుర్తుందా? ఎక్కువగా ఆలోచించకండి. ఆ రోజు బంగ్లాదేశ్ మనమీద డైరెక్ట్గా దాడి చేసిన రోజు. శనికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలెక్కువ. మన పక్కదేశం బంగ్లాదేశ్కి బలుపెక్కువ, తెలివి తక్కువ. మరి కాకపోతే ఏంటి? మన దేశ పవరేంటో తెలుసుకోకుండానే కయ్యానికి కాలుదువ్వింది. చైనాతో దోస్తీ కట్టి మన సరిహద్దులను ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఇదంతా జరిగి అప్పుడే ఏడాది గడిచిపోయింది. మన దేశాన్ని సర్వనాశనం చేస్తాను అని తెగ విర్రవీగిన బంగ్లాదేశ్ ఇప్పుడు చతికిలబడింది. ఇంతకీ సెప్టెంబర్ 8న ఏం జరిగిందో చెప్పలేదు కదా. మన భారతదేశంలో ముఖ్యంగా బెంగాలీ వాళ్లు ఇష్టంగా తినే హిల్సా చేపల ఎగుమతిని నిలిపివేస్తున్నట్టు ఇదే రోజు బంగ్లాదేశ్ ప్రకటించింది. కాలం కలిసిరానప్పుడు ఎవరి కాళ్లైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా కాదని కాళ్లరెగరేస్తే ఏమవుతుందో బంగ్లాదేశ్ పరిస్థితి చూసి మనం తెలుసుకోవచ్చు. అక్కడి తాత్కాలిక ప్రధాని యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి మన భారతదేశం మీద విషం కక్కుతూనే ఉన్నాడు. మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం మన దేశ పౌరుల మీద ఎన్నో అత్యాచారాలు చేయించింది. అక్కడ నివసిస్తున్న హిందువులు రక్త కన్నీళ్లు కార్చారు. ఇదంతా జరిగి అప్పుడే ఒక ఏడాది గడిచిపోయింది. మీరు గుర్తుందో లేదోగాని మనల్ని బెదిరించడానికి కూడా బంగ్లాదేశ్ ఎన్నో కుట్రలు చేసింది, ఎన్నో నాటకాలాడింది. కాని సరిగ్గా ఏడాది తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. అదేంటంటే ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 8, 2025న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కొత్త అనౌన్స్మెంట్ చేసింది. అది చైనాకి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది. లాస్ట్ ఇయర్ హిల్సా చేపలు భారతదేశానికి పంపించము అని చెప్పిన బంగ్లాదేశ్ ఇప్పుడు రానున్న దసరా నవరాత్రుల సందర్భంగా 1200 మెట్రిక్ టన్నుల చేపలను భారతదేశానికి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించింది. రేపు ఢిల్లీలో ఒక స్పెషల్ మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లోనే బంగ్లాదేశ్ ఎందుకు సడన్గా యూటర్న్ తీసుకుంది అనే ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. సెప్టెంబర్ 9న భారతదేశ ప్రతినిధులతో పాటు బంగ్లాదేశ్ అంబాసిడర్స్ మీటింగ్ పెట్టుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే $10,996 ఒప్పందం ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతోంది. గంగా జలాల ఒప్పందం 2026లో ముగియబోతోంది. ఒకవేళ భారతదేశం ఈ ఒప్పందాన్ని ఎక్స్టెండ్ చెయ్యకపోతే బంగ్లాదేశ్లో వాటర్ సప్లైకి ఇబ్బందులు ఏర్పడతాయి అని అక్కడి ప్రభుత్వం భయపడుతూ ఉంది. అందుకనే మనకి హిల్సా చేపలను ఆశ చూపిస్తూ మనల్ని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. గత సంవత్సరం మన దేశానికి ఎగుమతులు నిలిపివేసిందిగాని ఈ సంవత్సరం మాత్రం మనకి ఎన్నో బహుమతులు పంపించడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉంది. బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ఒక సమావేశంలో చాలా లౌక్యంగా మాట్లాడారు. హిల్సా చేపను భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న స్నేహానికి చిహ్నమని గొప్పగా పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇది కేవలం ఏదో ఫ్రెండ్లీ మెసేజ్ కాదు. నీటి కోసం వాళ్లు మనల్ని అడుక్కుంటూ ఉన్నారు. గంగా జలాల ఒప్పందం లేకపోతే బంగ్లాదేశ్ మొత్తం కరువులో కూరుకుపోతుంది, దాహంతో అలమటిస్తుంది. అందుకనే బంగ్లాదేశ్ మన భారతదేశం మీద ఎలాంటి ఒత్తిడి చేయకుండా మన దేశంతో రాజీ పడడానికే సిద్ధంగా ఉంది. భారతదేశంతో శత్రుత్వం పెట్టుకున్న దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని ఇప్పటికే జైశంకర్ స్పష్టంగా చెప్పారు. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ సమయంలో బంగ్లాదేశ్ భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించిన సమయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు కేవలం నీళ్ల కోసం మనతో రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది బంగ్లాదేశ్. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. షేక్ హసీనా సమయంలో బంగ్లాదేశ్ మనకి ఆ చేపలను బహుమతిగా పంపించింది. 5,000 మెట్రిక్ టన్నుల చేపలను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా భారతదేశానికి పంపించింది. కాని ఇప్పుడు యూనస్ ప్రభుత్వం మాత్రం మొదటి సప్లైని నిలిపివేసింది. అయితే నీటి ఒప్పందం ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే అదే చేపను మళ్లీ మన రిలేషన్స్ కాపాడుకోవడానికి ఒక ఆయుధంలాగా ఉపయోగిస్తూ ఉన్నారు. మన భారతదేశ ప్రభుత్వానికి ఇదంతా తెలియదా? బంగ్లాదేశ్ ఉచ్చులో మన దేశం పడుతుందా? మనం మళ్లీ 30 సంవత్సరాల ఒప్పందం మీద సంతకం చేస్తామా, లేదా ఈసారి ఆట మనం మొదలుపెడతామా? ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ నగరం నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. మనకి అందిన సమాచారం ప్రకారం ఈ కాంట్రాక్ట్ రెన్యూ చేసుకున్నప్పటికీ కూడా అది కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది. కేవలం 10-15 సంవత్సరాల వరకు మాత్రమే ఈ కాంట్రాక్టు ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్తులో సిచ్యువేషన్ మారితే భారతదేశం కూడా బంగ్లాదేశ్తో కఠినంగానే వ్యవహరిస్తుంది. చెంప చెల్లుమనేటట్టు మనం దెబ్బతీయడానికి ఏమాత్రం వెనుకాడము.
ఇప్పటికే పాకిస్తాన్తో కూడా సింధు జలాల ఒప్పందంలో మనం చాలా కఠినంగానే వ్యవహరించాం. దెబ్బకి పాకిస్తాన్ విలవిలాడిపోయింది. అదేవిధంగా ఈ గంగా జలాల ఒప్పందం మీద కూడా మనం కఠినంగానే ఉండొచ్చు, లేదా కొత్త నియమాలను పెట్టి వాటిని అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆ మీటింగ్లో ఏం జరగబోతుంది అనేది ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ అక్కడ ఉన్న హిందువుల మీద ఎన్నో హింసాత్మక అత్యాచారాలు చేసింది. కాబట్టి భారతదేశం బంగ్లాదేశ్కి గుణపాఠం నేర్పిస్తుందా అనేదానిమీదే అందరి దృష్టి ఉంది. మన దేశంలో ప్రవహిస్తూ ఉన్న నదుల మీద మనకి మాత్రమే కంట్రోల్ ఉంది. బంగ్లాదేశ్ ఒత్తిడి చేయడం వల్ల కొత్త ఒప్పందం ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనం రేపు తెలుసుకోవాలి. ఇకపోతే బంగ్లాదేశ్ సడన్గా హిల్సా చేపలను మనకి బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది అని చెప్పుకున్నాం గదా. అది కేవలం నీటి ఒప్పందం కోసం మాత్రమే కాదు, బంగ్లాదేశ్ రాజకీయపరంగా కూడా ఎంతో లౌక్యంగా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు అక్కడి ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల రేట్లు ఆకాశాన్ని తాతుతూ ఉన్నాయి. దాంతో బంగ్లాదేశ్ ప్రజలకు ప్రభుత్వం మీద ఆక్రోశం పెరిగిపోయింది. ఇకపోతే రాబోయే కాలంలో కరువుతో పాటు వరద ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని సంతోషపెట్టడాన్ని వాళ్లు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. వాటర్ సప్లై కూడా సేఫ్గా ఉండేలా చూసుకోవాలి అంటే భారతదేశంలో రిలేషన్స్ మెరుగుపరుచుకోవాలి. అందుకోసమే ఈ చేపల్ని వాడుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉంది. ఈ చిన్న బహుమతులకు భారతదేశం ఎప్పుడూ లొంగిపోదు. అంతేకాకుండా ఒకవేళ ఈ ఒప్పందాన్ని రెన్యూ చేసినట్లయితే బంగ్లాదేశ్ మళ్లీ పాతుపాటే పాడుతుంది. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు. మనతో అవసరం ఉన్నంతవరకు బంగ్లాదేశ్ మనతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది, కానీ ఒక్కసారి అవసరం తీరగానే దాని నిజస్వరూపం చూపిస్తుంది అనే విషయం మన ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. అందువల్లనే భారతదేశం బంగ్లాదేశ్ ఎప్పటికీ కూడా మనమీద ఆధారపడేలా చేసేందుకు ఒక ఫార్ములా తయారు చేస్తూ ఉంది. అంటే మన దేశ ప్రభుత్వం చేతుల్లో మొత్తం కంట్రోల్ ఉంటుంది. బంగ్లాదేశ్ ఎక్కువ తక్కువ చేసింది అంటే ఆ దేశాన్ని ఎలా తిప్పలు పెట్టాలో కూడా మనకి బాగా తెలుసు. ఇకపోతే బెంగాల్లో పండగ సీజన్ మొదలైంది. ఈ టైంలో హిల్సా చేపను తినడం వాళ్ళకొక ఆచారం. కాబట్టి భారతదేశానికి ఆ చేపని పంపించడం ద్వారా బెంగాల్ ప్రజల హృదయాల్ని కూడా గెలుచుకోగలదు అని బంగ్లాదేశ్ పగటి కలలు కంటూ ఉంది. భారతదేశ రాజకీయాల మీద కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తూ ఉంది. అయితే మనమేమి కళ్లకు గంతులు కట్టుకుని కూర్చోలేదు. బంగ్లాదేశ్కి సరైన సమయానికి ఎలా బుద్ధి చెప్పాలో మనకి బాగా తెలుసు. సింధు నది ఒప్పందం మీద పాకిస్తాన్తో మనం కఠినంగా వ్యవహరించినట్లే బంగ్లాదేశ్తో జరగబోయే గంగాజలాల ఒప్పందం మీద కూడా మనం కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ ఒప్పందాన్ని మనం జాతీయ భద్రతకు హాని జరుగుతుంది అని భావించినట్లయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు కూడా మనకుంది. బంగ్లాదేశ్ మనల్ని బోల్తా కొట్టించలేదు. ఇప్పటికే గంగానది నీటిమట్టం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. దానికి తోడు కరువు ప్రభావం కూడా ఎక్కువగా ఉండడమే కాకుండా కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు కూడా వస్తున్నాయి. మరికొన్ని చోట్ల నీటికి కొరత ఏర్పడుతూ ఉంది. వ్యవసాయం కూడా ఇబ్బందుల్లో పడుతోంది. రాబోయే కాలంలో ఈ గంగాజల ఒప్పందాన్ని కేవలం 2 దేశాల మధ్య ఒక ఒప్పందంగా మాత్రమే చూడరు. దానిని రీజనల్ ఫ్యూయల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టంగా మార్చే అవకాశముంది. అంటే నీటి సరఫరా కేవలం వ్యవసాయానికి లేదా త్రాగునీటి కోసం మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ కోసం, ఆహార భద్రత కోసం కూడా ఉపయోగిస్తారు. ఇదే జరిగితే బంగ్లాదేశ్కి మరొక మార్గం ఉండదు. భారతదేశం తీసుకునే నిర్ణయాలతోనే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మనం మరొక విషయం కూడా చూడవచ్చు. బంగ్లాదేశ్ యువత పని కోసం లేదా చదువు కోసం భారతదేశానికి ఎక్కువగా రావడం ప్రారంభిస్తారు. భారతదేశ నిబంధనల ప్రకారం ఒకవేళ నీటి ఒప్పందం జరిగితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్ ఎందుకు పదే పదే భారతదేశానికి తలవంచాల్సి వస్తుంది అని అక్కడ యువత ప్రశ్నిస్తుంది. దానికి తోడు బంగ్లాదేశ్లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఖచ్చితంగా దెబ్బతింటాయి. భారతదేశం యొక్క స్థానం బలోపేతమవుతుంది. రాబోయే 10 ఏళ్లలో గంగాజలాలు మనకొక చక్కటి ఆయుధంగా ఉండడమే కాకుండా ఫ్యూచర్ జియోగ్రాఫికల్ ప్లానింగ్కి సెంటర్గా కూడా మారే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. కేవలం పొరుగు దేశాలతో ఉన్న మన స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఇక మీదట ఒప్పందాలను చేసుకోలేము. జాతీయ భద్రత, మన దేశ ప్రయోజనాలను బలోపేతం చేసే నిర్ణయాలను మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.